की गति बलवान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। ఓం శాంతి. ఈరోజు మురళి 10/7/2021. मीठे बच्चे अपने स्वधर्म में स्थित होकर आपस में प्यार से एक दो को ओम शांति कहो. ये भी एक दो को रिकॉर्ड देना है. మధురమైన పిల్లలారా, తమ స్వధర్మంలో స్థితులై ఉంటూ పరస్పరంలో ప్రేమతో ఒకరికొకరు ఓం శాంతి చెప్పుకుంటూ ఉండండి. ఇది కూడా ఒకరినొకరు గౌరవించడం అవుతుంది. తమ స్వధర్మంలో స్థితులై ఉంటూ పరస్పరంలో ప్రేమతో ఒకరికొకరు ఓం శాంతి చెప్పుకుంటూ ఉండండి. ఇది కూడా ఒకరినొకరు ప్రేమతో గౌరవించడం అవుతుంది. प्रश्न, भक्ति में भी भगवान को भोग लगाते हैं, यहाँ तुम बच्चे भी लगाते हो, ये रसम क्यों? భక్తి మార్గంలో కూడా భగవంతుడికి భోగ్ అర్పిస్తారు. ఇక్కడ పిల్లలు మీరు కూడా భోగ్ అర్పిస్తారు బాబాకు. అయితే ఈ ఆచారం ఎందుకు వచ్చింది? భక్తి మార్గంలో భక్తులు భగవంతుడికి భోగ్ అర్పిస్తారు. ఇక్కడ పిల్లలు కూడా మీరు బాబాకి భోగ్ అర్పిస్తారు. ఈ ఆచారం ఎందుకు వచ్చింది? प्रश्न उत्तर, क्योंकि ये भी उनका रिकॉर्ड रखना है. ఎందుకంటే ఇది కూడా భగవంతుని गौरविंचटम అవుతుంది. भले तुम जानते शिव बाबा निराकारी अभोक्ता है, खाते नहीं, लेकिन वासना तो पहुंचती है. भले మీకు తెలుసు శివ బాబా నిరాకారుడు, అభోక్త, అతడు ఏమీ తినరు, కానీ వాసన అయితే అతనికి చేరుతుంది. सर्व का सदगति दाता पतित पावन बाप है, तो जरूर भोग भी उनको लगाना चाहिए. सर्वुల సద్గతి దాత పతిత పావనుడు బాబా కాబట్టి తప్పకుండా భోగ్ కూడా పెట్టాలి అతనికి. गीत, हमारे तीर्थ न्यारे हैं, इस धरती के तारे हैं. మా తీర్థయాత్ర అతీతమైనది అని పాట. ఓం శాంతి. బచ్చన్ కి దిల్ మే భీ ఉఠా ఓం శాంతి. ఓం శాంతి చెప్పగానే పిల్లల మనసులో కూడా ఓం శాంతి అనే ధ్వని వచ్చింది కదా. జैसे किसको नमस्ते कहा जाता है तो वो भी रिटर्न में कहते हैं नमस्ते. ఎవరికైనా నమస్తే అంటే మళ్ళీ రిటర్న్లో नमस्ते अंटार कदा वाल कूड़ा. यहाँ बाप ने कहा ओम शांति, तो सब बच्चे इनकी आत्मा से, सबके दिल से आएगा ओम शांति. अर्थात हम आत्मा शांत स्वरूप है. ఇక్కడ ఎప్పుడైతే బాబా ఓం శాంతి అని చెప్పారో పిల్లలందరూ అంటే బ్రహ్మ ఆత్మతో సైతంగా అందరి హృదయం నుండి వస్తుంది కదా శివ బాబా ఓం శాంతి చెప్పినప్పుడు మనం కూడా ఓం శాంతి చెప్పాలి అని. అంటే నేను ఆత్మశాంతి స్వరూపాన్ని మనం ఒప్పుకుంటున్నట్టు. రెస్పాండ్తో కర్నా చెయ్యన్నా ఏ రెస్పాండ్ హువానా సమాధానం మరి ఆన్సర్ ఇవ్వాలి కదా. బాబా పలకరించినప్పుడు ఓం శాంతి అని మనం కూడా ఓం శాంతి అని రెస్పాండ్ ఇవ్వడం అయింది కదా. దూసరే కోయి అర్థ సహిత ఎసకే నా సకే. వేరే సత్సంగాల్లో ఇంత అర్థసహితంగా ఎవరు చెప్పరు. బాప్ జ్ఞాన్ సూర్య भी कहते हैं ओम शांति, ज्ञान चंद्रमा भी कहते ओम शांति, ज्ञान सितारे भी कहते ओम शांति. सितारों में सब आ गए.
బాబా జ్ఞానసూర్యుడు శివ్ బాబా కూడా ఓం శాంతి చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానచంద్రుడు బ్రహ్మ బాబా కూడా ఓం శాంతి చెప్తున్నారు. జ్ఞాన నక్షత్రాలు పిల్లలు మీరు కూడా ఓం శాంతి చెప్తున్నారు. నక్షత్రాలు అంటే అందరూ వచ్చేసినట్టే. జ్ఞానచంద్రుడు అంటే బ్రహ్మ బాబా, జ్ఞానసూర్యుడు శివ బాబా, ఇంకా జ్ఞాన నక్షత్రాల మమ్మత సహితంగా పిల్లలందరూ వచ్చినట్టే. अब तुम बच्चों को अपने स्वधर्म का पता लगा है कि हम शांत स्वरूप और శాంతి ధామ్ के रहने वाले, ये तुमको నిశ్చయ हुआ है. ఇప్పుడు పిల్లలకు తమ స్వధర్మం ఏంటి తెలిసింది కదా. మేము శాంత స్వరూపం శాంతి ధామలో నివసిస్తూ ఉంటాం. ఇది మీకు నిశ్చయం ఏర్పడింది. अच्छी रीति तुम आत्मा को जानते, बराबर कहा भी जाता है महान आत्मा पापात्మ. ఆత్మను చక్కగా తెలుసుకున్నారు మీరు. ఆత్మ కోసమే అంటారు కదా మహానాత్మ పాపాత్మ అని. ఆత్మ హీ ఏక్ శరీర్ చోట్ దూసరా లేదు, అంటే పాపం పుణ్యం ఆత్మ వెనుకే వస్తుంది. అందుకే పాపాత్మ పుణ్యాత్మ అంటాము. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. పరంతు ఆత్మ का यथार्थ परिचय कोई को नहीं है. इतनी छोटी आत्मा है, 84 जन्मों का पाठ बजाते, ये ना तुमको पता था ना और कोई जानते हैं. కానీ ఆత్మ కోసం యథార్థ పరిచయం ఎవరికి తెలీదు. ఆత్మ ఇంత చిన్న బిందువుగా ఉంటుంది, 84 జన్మల పాత్ర అభినయిస్తుంది అనేది మీకు తెలిసేది కాదు, ఎవరికి కూడా తెలియదు అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे सम्मुख बैठे हो, बाप को अपना बनाते हो. बच्चे बाप को बनाते वर्षा लेने के लिए. ఇప్పుడు పిల్లలు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు, బాబాను తమ వారిగా తయారు చేసుకున్నారు, తమ తండ్రిగా. దీనికోసం వారసత్వం తీసుకోవడం కోసం. तुम बच्चे जानते हो हम आत्माओं का बेहद का पाप इस ब्रह्मा तन में आया हुआ है. ब्रह्मा तन में आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు మన ఆత్మలందరికీ బేహద్ తండ్రి శివ్ బాబా ఈ బ్రహ్మతనంలో వచ్చి ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. कल पहले भी आदि सनातन देवी देवता धर्म अर्थात सूर्यवंशी राजधानी स्थापन हुई थी. यह स्थापना का कार्य कल्प कल्प बाप ही करते, जिसको भगवान कहा जाता है. కల్పపురం కూడా ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటే సూర్యవంశీ రాజధాని స్థాపన అయింది. ఈ స్థాపన కార్యం కల్పకల్పం బాబాయే చేస్తున్నారు. బాబాను భగవంతుడు అంటున్నాం కదా. భగవాన్ बाप से सब मांगते कि दुख हरो सुख दो. जब सुख मिल जाते तो मांगने की दरकार नहीं रहती. यहाँ मांगते क्योंकि दुख है, वहाँ कुछ भी मांगने की दरकार नहीं रहती सत्युग में, क्योंकि बाप सब कुछ दे कर जाते. इसलिए सत्युग में कोई भी बाप को याद नहीं करते, पुकारते नहीं. భగవంతుడు బాబా నుండి అందరూ అడుగుతారు దుఃఖాలు హరించండి, సుఖం ఇవ్వండి అని. ఎప్పుడైతే అతని నుండి సుఖం లభించేస్తుందో మనకి సుఖం యొక్క ప్రాప్తి ఇంకా అడిగే అవసరం ఉండదు. ఇక్కడైతే అడుగుతారు భక్తి చేసి పిలిచి, ఎందుకంటే దుఃఖాలు ఉన్నాయి. సత్యుగంలో ఎవరు అడిగే అవసరం ఉండదు, ఎందుకంటే బాబా అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా. అందుకే సత్యుగంలో ఎవరు కూడా బాబాను జ్ఞాపకం చేయరు, పిల్లవరు. बाप समझाते कि बच्चों को हम सुखधाम का मालिक बनाते हैं. बाप समझाते बच्चों को हम सुखधाम का मालिक बनाते हैं. तुम बच्चे जानते हो इस बाबा से हम फिर से सुखधाम का वर्षा ले रहे हैं. मालिक बनाते हैं. బాబా చెప్తున్నారు పిల్లల్ని సుఖధామానికి మాలికులుగా తయారు చేస్తున్నాను. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఈ శివ్ బాబా నుండి మరలా సుఖధామ యొక్క వారసత్వం తీసుకుంటున్నాం మనము. బేహద్ కే బాప్ సే బేహద్ కా సుఖ లేతే హే. అనంతమైన బాబా నుండి అనంతమైన సుఖం తీసుకుంటున్నాం మనం. తుమ్కో సమझाया जाता है भक्ति मार्ग कैसे चलता है, मनुष्य सृष्टि पिछाड़ की उत्पत्ति पालना और संगार कैसे होता है, और ड्रामा का आदि मध्यांत क्या है. బాబా చెప్తున్నారు ఇక్కడ మీకు అర్థం చేయించడం జరుగుతుంది భక్తి మార్గం అనేది ఎలా నడుస్తుంది. మానవ సృష్టి వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన మరియు దీని సంహారం ఎలా జరుగుతుంది. వృక్షం యొక్క
స్థాపన, పాలన, సంహారం అనేది. అలాగే డ్రామా యొక్క ఆది, మధ్య, అంత్యము ఏంటి నడుస్తుంది అనేదంతా పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా. ये है साकारी दुनिया, वो ही निराकारी. बच्चे समझ गए कि हमने पूरा आधा कल భక్తి की अब కలియుగ का अंत है. ఇది సాకారి ప్రపంచము, అది నిరాకారి ప్రపంచము పరంధామంలో. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, అర్ధకల్పం పూర్తిగా భక్తి చేసాం, ఇప్పుడు కలియుగాంత్యం నడుస్తుంది. వరుస మిల్తాయ సంగం పర్. ఏ బచ్చం को अच्छी रीति समझना चाहिए. వారసత్వం సంగమయుగంలో మనకు లభిస్తుంది. ఇది పిల్లలు చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. अभी हम संगम पर है, ये तुम बच्चे ही समझते हो, दूसरे कोई समझेंगे नहीं जब तक परिचय नहीं देंगे. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము అనేది పిల్లలు మీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఎంతవరకు ఈ యుగాల యొక్క పరిచయం మనం చెప్పమో అంతవరకు ఎవరికి తెలియదు ఈ విషయము. जरूर संगम युग आता है जबकि पुरानी दुनिया बदल नहीं होती है. ఇది కూడా మనకు తెలుసు. సంగమయుగం అంటే తప్పకుండా ఎప్పుడు ఏర్పడుతుంది, పాత ప్రపంచం పరివర్తనై కొత్తది వస్తుంది అనేటప్పుడు సంగమయుగం ఏర్పడుతుంది. ये सारी पुरानी दुनिया, इनको आयरनेस कहा जाता है. ये भी तुम जानते, पहले पहले सारी दुनिया पर एक ही धर्म होता है. ఇది మొత్తం పాత ప్రపంచమైంది, ఇనుప యుగము అంటారు. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, ప్రపంచమంతా ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు సత్యుగంలో नई दुनिया में भारत खंड ही सिर्फ होते, थोड़े मनुष्य होते हैं. భరతఖండం ఒకటే ఉంటుంది, కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుషులే ఉంటారు. नई दुनिया को ही स्वर्ग कहा जाता है. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. इससे सिद्ध है कि नई दुनिया में नया भारत, पुरानी दुनिया में पुराना భారత్ హే. దీని ద్వారా బాబా చెప్తున్న ఈ విషయాల ద్వారా నిరూపణ అవుతున్నది ఏంటంటే, కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచంలో పాత భారతదేశం ఉంది. गांधी भी कहते थे नई दुनिया नया भारत हो, नई दिल्ली हो. अब नव भारत व नई दिल्ली है ही नहीं. नव भारत में थे లక్ష్మీ నారాయణ का राज्य था. గాంధీ గారి కూడా చెప్పేవారు కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం ఉండాలి, కొత్త ఢిల్లీ ఉండాలి అని. బాబా చెప్తున్నారు, కొత్త భారతదేశం ఉన్నప్పుడు కొత్త ఢిల్లీ ఉంటుంది. ఇప్పుడైతే కొత్త భారతదేశం లేదు, కొత్త ఢిల్లీ కూడా లేదు. नव भारत में तो इन लक्ष्मी नारायण का राज्य था, अभी उसी ही भारत पर रावण का राज्य है. నవ భారతదేశం, కొత్త భారతదేశము అంటే లక్ష్మీనారాయణ సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసేవారు. ఇప్పుడు అదే భారతదేశం మీద రావణ్ యొక్క రాజ్యం నడుస్తుంది. ये भी लिखना चाहिए, नई दुनिया नई दिल्ली, फलाने समय से फलाने समय तक इनका राज्य. చిత్రాల్లో ఇది కూడా రాయాలి. కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం, కొత్త ఢిల్లీ, ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు ఆ కొత్త భారతదేశంలో వీళ్ళ రాజ్యం నడుస్తుంది, లక్ష్మీనారాయణ రాజ్యం. అలా అలా రాయాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఏ సమझा వహీ సక్తా జో నయి దునియా బనానే వాలా. ఇంత వివరాలు చెప్పేవాళ్ళు కూడా ఎవరు? కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాబాయే ఇంత వివరాలు మనకి ఇవ్వగలుగుతున్నారు. ब्रह्मा द्वारा नई दुनिया स्वर्ग स्थापन करते, जिस स्वर्ग का वर्षा लेने के लिए तुम आते हो. ब्रह्मा द्वारा కొత్త ప్రపంచం స్వర్గం స్థాపన చేస్తున్నారు బాబా. ఈ స్వర్గ వారసత్వం తీసుకోవటానికి మీరు ఇక్కడ వస్తున్నారు అని చెప్తున్నారు బాబా. बाप तुमको युक्ति बतलाते अथवा पुरुषार्थ कराते, सम्मुख भी मिलने आते हो अथवा वहाँ भी बैठ पड़ते हो. బాబా మనకు యుక్తి చెప్తున్నారు, అంటే పురుషార్థం చేయిస్తున్నారు మన ద్వారా. సమ్ముఖంగా కూడా కలవడానికి వస్తున్నారు మీరు బాబా దగ్గర. మీ స్థానాల్లో కూడా కూర్చొని చదువుకుంటున్నారు ఈ చదువు. दिल होती है सम्मुख मिले, वो सम्मुख मिलते मनुष्य मनुष्य से. यहाँ तुम कहेंगे हम जाते शिव बाबा से मिलने. సమ్ముఖంగా కలవాలని అనిపిస్తుంది కదా బాబాతో. మనుషులు మనుషులతో సమ్ముఖంగా కలుస్తుంటారు అక్కడ ఆ సత్సంగాల్లో. మీరేమంటారు? శివబాబాతో కలవడానికి వెళ్తున్నామని అంటారు ఇక్కడ. कहेंगे वो तो निराकार है ना, हम आत्मा भी निराकार हैं, हम भी यहाँ पाठ बजाने आते हैं ना. ఏమంటాము? నిరాకారుడే కదా. శివబాబాతో కలవడం అంటే నిరాకారుతో కలవడానికి వస్తుంది. ఆత్మ కూడా నిరాకారి.
पात्र अभिनయించడానికి వస్తుంది కదా आत्मा, जिनका नाम है वो जरूर पाठधारी भी है। भगवान का भी नाम है ना, निराकार शिव को भगवान कहा जाता है और किसको भगवान नहीं कहेंगे। ఎవరెవరికి పేరు అనేది ఉందో తప్పకుండా పాత్రధారిగా ఉన్నారు, అప్పుడే పేరు ఏర్పడుతుంది. భగవంతునికి కూడా పేరు ఉంది కదా, శివుడు అని, అంటే తప్పకుండా అతడికి కూడా పాత్ర ఉంది ఈ డ్రామాలో. निराकारुడు తప్ప ఇంకెవరిని భగవంతుడు అనడానికి లేదు। भगवान निराकारी गाया जाते हैं, उनकी पूजा होती है, आत्माओं की भी पूजा होती है। रुद्र यज्ञ रचते हैं ना, वो मिट्टी के शालिग्राम बनाते हैं। భగవంతుడని నిరాకారుణ్ణి అంటారు, అతని పూజ కూడా చేస్తారు కదా, శివలింగ రూపంలో పూజ చేస్తుంటాం మనం। ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది తెలుసా, రుద్రయజ్ఞాలు చేసేటప్పుడు మట్టితో శాలిగ్రామాలు తయారు చేసి పూజ చేస్తారు। మందిరాల్లో కూడా शालिग्राम पेड़ते ఉంటారు। पत्थर का बना हुआ मिट्टी का, मिट्टी को तोड़ने फिर बनाने सहज है। రాతితో తయారు చేసిన మట్టితో తయారు చేసిన శాలిగ్రామాలు అవే, కాకపోతే మట్టితో తయారు చేసేవి ఏంటంటే తయారు చేయటము సహజం అవుతుంది, అవి కలిపేయాలి మట్టిలో అన్న మళ్ళీ సహజం అవుతుంది, విరగొట్టేయాలి అన్న। दुनिया तो इन बातों को नहीं जानती। रुद्र यज्ञ में कितनी आत्माओं की पूजा कर सकते, बच्चे तो ढेर है। రుద్ర యజ్ఞంలో ఎంతమంది ఆత్మలు గుర్తు పెట్టి పూజ చేయొచ్చు, ఎన్ని శాలిగ్రామాలు పెట్టి పూజ చేయొచ్చు। చూడు పిల్లలైతే చాలామంది ఉన్నాం కదా, ఇంతమంది ఆత్మలది శాలిగ్రామాలు పెట్టి పూజ చేస్తారా। भगत सब भगवान के बच्चे बाप को याद करते। बाबा ने समझाए, शिव बाबा आते ही भारत में है, तुम थोड़े बच्चे जो उनके मददगार, खुदाई के मददगार बनते हो, उनकी ही पूजा भक्त लोग शालिग्राम बनाकर करते हैं। यज्ञ जो रचते हैं उनमें छोटा यज्ञ भी होता है, बड़ा भी होता है। बड़े शौकर लोग बड़ा यज्ञ रचते हैं, लाख लाख बनाते। छोटा यज्ञ होगा तो 5-10 हजार शालिग्राम बनाएंगे, जैसा जैसा सेठ वैसा यज्ञ, और फिर इतने शालिग्राम बनाते हैं। బాబా చెప్తున్నారు భగవంతుడికి అందరూ పిల్లలే కదా, అందరూ బాబాను పిలుస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు। అందరిది శాలిగ్రామాలు పెట్టి పూజ చేయడం అంటే జరగదు। శివబాబా వచ్చేది భారతదేశంలో వస్తున్నారు, బాబా చెప్తున్నారు నేను వచ్చినప్పుడు ఎవరైతే కొద్దిమంది పిల్లలు నాకు సహయోగులు అవుతున్నారో, ఈశ్వరీయ సేవాదారిగా తయారవుతున్నారో, నేను ఈ ధరణి పైన వచ్చినప్పుడు నా కర్తవ్యంలో ఎవరు సహయోగులు అవుతున్నారో అలాంటి పిల్లల పూజ భక్తులు శాలిగ్రామాలు తయారు చేసి చేయడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు యజ్ఞాలు రచిస్తూ ఉంటారు, చిన్న చిన్న యజ్ఞాలు ఉంటాయి, పెద్ద యజ్ఞాలు కూడా ఉన్నాయి అందులో। బాగా డబ్బున్న వాళ్ళైతే పెద్ద యజ్ఞాలు రచిస్తారు, వాళ్ళు లక్ష సంఖ్యలో శాలిగ్రామాలు తయారు చేస్తారు। చిన్న చిన్న యజ్ఞాలు అయితే 5-10 వేల శాలిగ్రామాలు తయారు చేస్తారు। ఎలాంటి సేటో అలాంటి యజ్ఞాలు, చిన్న పెద్ద యజ్ఞాలు తయారు చేస్తారు, దాని అనుసారమే శాలిగ్రామాలు తయారు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా। एक शिव बाकी शालिग्राम बनाते, फिर उतने ब्राह्मण भी चाहिए। बहुतों ने यज्ञ देखा होगा। బాబా చెప్తున్నారు ఒక్కరు శివుడు ఉంటారనమాట, శివలింగం, ఇంకా మిగిలిన శాలిగ్రామాలు తయారు చేసి పూజిస్తారు। ఆ యజ్ఞం ఎన్ని శాలిగ్రామాలు చేస్తారు, ఎంత పెద్ద యజ్ఞం, దానిని బట్టి అంతమంది బ్రాహ్మణులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది యజ్ఞాలు చేసేటప్పుడు। చాలా మంది యజ్ఞాలు చూసి ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా। तुम जानते बाबा हम बच्चों की सेवा करते हैं, फिर औरों की सेवा करते, इसलिए पूजा होती है, तुम अभी पूज्य बनते हो। మీరు తెలుసుకున్నారు కదా బాబా పిల్లల సేవ చేస్తున్నారు, పిల్లలు వెళ్ళి ఇతరుల సేవ చేస్తున్నారు, అందుకనే పిల్లలది పూజ జరుగుతుంది। బాబా చెప్తున్నారు ఇప్పుడే మీరు ఇలా పూజ్యులుగా తయారవుతున్నారు, సేవ చేయడం ద్వారా బాబాకు సహయోగులు అవడం ద్వారా పూజ్యులు అవ్వడం ప్రారంభమవుతుంది మీది। ముందు ఆత్మ రూపంలో శాలిగ్రామ రూపంలో జరుగుతుంది, తర్వాత దేవతా రూపంలోకి వెళ్తారు, దేవతా రూపంలో కూడా పూజ జరుగుతుంది కదా పిల్లలకు। ఆత్మ कहती बाबा आप तो सदैव पूज्य हो, हमको भी पूज्य बना रहे हो। ఆత్మ అంటుంది కదా బాబా మీరైతే సదా పూజ్యులు, మమ్మల్ని కూడా పూజ్యులుగా తయారు చేసేస్తున్నారు। तुम पूज्य आत्मा शरीर लेगी तो कहेंगे पूज्य देवी देवताएं, పూజ్య ఆత్మలే మీరు శాలిగ్రామాలు కదా। మీరు వెళ్ళి ఎప్పుడైతే పవిత్ర శరీరాలు తీసుకుంటారో పూజ్య
దేవీ దేవతలని చెప్తారు. आत्मा ही पूज्य अथवा पुजारी बनती। बाप आते भी है एक ही बार, फिर कभी बाप आत्माओं को पढ़ाए ये होता ही नहीं। आत्मा ही सुनती है, जैसे आत्मा शरीर द्वारा सुनती है, वैसे परम पिता परमात्मा सुप्रीम आत्मा भी शरीर का आधार ले इन द्वारा सुनते हैं। इन द्वारा तुमको राजयोग सिखलाते हैं। उनको अपना शरीर तो है ही नहीं। బాబా చెప్తున్నారు ఆత్మే పూజ్యులుగా మరి పూజారిగా తయారవుతూ ఉంటుంది. శివబాబా వచ్చేది ఒకసారే వస్తారు సంగమ యుగంలో. ఇంకే యుగంలోని బాబా వచ్చి ఆత్మలకి చదివించడం అనేది జరగదు. ఇది ఈ విషయాలన్నీ ఆత్మే వింటుంది కదా. ఆత్మ శరీరం ద్వారా ఎలాగైతే వింటుందో అలాగే పరంపిత పరమాత్మ సుప్రీం ఆత్మ శివబాబా కూడా ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుని వచ్చి ఈయన ద్వారా వింటారు. ఈయన ద్వారా మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఎందుకంటే తనదంటూ శరీరం లేదు కదా शिव बाबा को। ब्रह्मा विष्णु शंकर का भी अपना सूक्ष्म शरीर है। यहाँ तो सबका अपना अपना शरीर है। ये है ही साकारी दुनिया। शिव बाबा है निराकार। ब्रह्मा विष्णु శంకర్లకైనా వారి వారి సూక్ష్మ శరీరం ఉంది. ఇక్కడైతే ఎవరి శరీరాలు వాళ్ళకి అందరికీ సాకారి ప్రపంచం ఇది సాకారి శరీరాలు ఉన్నాయి. శివబాబాకైతే తన సొంత శరీరం లేదు, నిరాకారుడు. वो ज्ञान का सागर, सुख का सागर, प्यार का भी सागर है। वो आकर सबको पतित से पावन बनाते हैं। शिव बाबा నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు కూడా అతడు వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తున్నారు. इसमें प्रेरणा की कोई बात नहीं। मुझे अगर प्रेरणा से पावन बनाना हो फिर यहाँ आकर रत लेने की क्या दरकार है। బాబా చెప్తున్నారు ఇందులో ప్రేరణ ద్వారా జరిగే విషయాలు ఏవీ లేవు. ఒకవేళ నేను ప్రేరణ ద్వారా పావనంగా తయారు చేయగలను, ప్రేరణ ద్వారా తయారు చేయాలి అంటే ఇక్కడ దిగి రావడము, ఒక రథము శరీరం తీసుకుని ఇంకా అవసరం ఏంటి నాకు, ఆకాశం మీద నుండి ప్రేరణ ఇచ్చి చేసేస్తాను కదా అంటారు బాబా. కానీ అలా లేదు డ్రామాలోని. శివకి మందిర్ మీ ఆగే చూడండి, ఆలోచించండి. ఒకవేళ ప్రేరణతో చేస్తారనుకోండి బాబా, ఆకాశం మీద నుండి ఆయన చేసేయాలి అంతా అంటే అందరినీ రాజాగా చేసేయాలన్నమాట. అందరినీ సింహాసనం మీద కూర్చోబెట్టాయని ప్రపంచమంతా స్వర్గంగా చేసేయాలి, భారతదేశమే కాకుండా. అతను దిగి రావడం వల్లనే అతన్ని చేరుకునే వాళ్ళు తక్కువ మంది. దాంతోని వారి నింద వారి మీద పడుతుంది. మీరే గుర్తుపట్టలేదు కాబట్టి మీరు ప్రాప్తులు పొందలేదు అని. शिव के मंदिर में आगे बैल रखते। मनुष्यों की बुद्धि बिल्कुल ही पत्थर बुद्धि होने के कारण कुछ भी समझते नहीं। बैल शिव के आगे क्यों रखा है। బాబా ఇక్కడ దిగి వస్తున్నారు, ప్రేరణతో పని అవ్వటం లేదు. ఇక్కడ దిగి వస్తున్నారు కాబట్టి శివుడు ఎదురుగా ఎద్దుని కూడా పెడతారు, నంది చూపిస్తారు. అంటే ఒక శరీరంలో వస్తున్నారు అనేదాని గుర్తు ఇది. కానీ రాతి బుద్ధి మనుషులకి ఏమీ అర్థమే తెలియదు. ఎందుకు పెట్టుకున్నామో శివుడు ఎదురుగా ఎద్దు అనేది తెలియదు. నంది యొక్క అర్థం ఏంటనేది ఇప్పుడు మనకు అర్థమైంది. गौशाला नाम सुना है तो बैल रख दिया। अब बैल पर किसने सवारी की, कृष्ण की आत्मा तो सत्युग में होती है। उनको क्या पड़ी जो जानवर में आकर बैठेंगे, कुछ भी समझते नहीं। గోశాల అనే పేరు విన్నారు కదా, అందుకు ఎద్దుని చూపించేశారు శివుడి దగ్గర. బాబా చెప్తున్నారు ఎద్దు మీద ఎలా సవారీ చేసి ఉంటారు చెప్పండి. అతను బాబా చెప్తున్నారు అది కూడా శివ బాబా విషయం, కృష్ణుడైతే కాదు కదా. కృష్ణుడు ఆత్మ సత్యుగంలో ఉంటుంది. అతనికి ఏమి అవసరం పడుతుంది, జంతువులు వచ్చి కూర్చోడానికి జ్ఞానం చెప్పడానికి. ఏమీ మనుషులకి అర్థం కావటం లేదు అని చెప్తున్నారు బాబా. శివ బాబా అయినా కృష్ణుడైనా కానీ జంతువులు వస్తారా ఏంటి. द्रौपदी भी एक तोड़ी ही थी, ढेर है जो पुकारती। उन्होंने एक नाटक बना दिया है कि श्री कृष्ण साड़ियाँ देते जाते, अर्थ कुछ नहीं समझते. కాబట్టి నంది అని ఎందుకు రాశారు కథల్లో? నంది ఎవరు? బ్రహ్మ బాబాయే నంది అయ్యారు కదా. సంగమీగంలోని జ్ఞానం చెప్తారు. ఇవన్నీ మనకి ఇప్పుడు అర్థమైంది. అలాగే ద్రౌపది యొక్క కథ కూడా ఒక్క ద్రౌపది అనుకుంటున్నారు ఏంటి, చాలామంది యొక్క పరిస్థితి అది. అనేక మంది బంధనలో ఉండేటటువంటి ఆత్మలు పిలిచిన పిలుపు ఇది. దీన్ని ఒక కథ తయారు చేసి ఒక నాటకం తయారు చేస్తారు. ద్రౌపది పిలిచినట్టు శ్రీకృష్ణుడు చీరలిస్తూ పోతూ ఉంటాడు.
అర్థమేమీ తెలీదు ఆ కథలోని మనుషులకు. अभी तुम बच्चे समझते तुमको 21 जन्म के लिए नंगा नहीं होना है, कहाँ की बात कहाँ ले गए है, భక్తి మార్గ की अथा कहानियाँ हैं. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శివబాబా వచ్చి 21 జన్మల వరకు వికారాల నుండి రక్షిస్తున్నారు మనల్ని, నగ్న స్థితి నుండి రక్షిస్తున్నారు మనల్ని. అందుకని 21 చీరలు ఇచ్చినట్టు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చూపించారు. వాస్తవానికి మనం ఆత్మలందరూ కూడా ద్రౌపది అయ్యే బాబా వచ్చి వికారాల నుండి రక్షిస్తున్నారు. ఎంతవరకు? 21 జన్మల వరకు. అందుకే 21 చీరలు చూపించారు. ఎక్కడ విషయం తీసుకెళ్ళి ఎక్కడ కథలు రాసేసారు, భక్తి మార్గంలో అపారమైన కథలు తయారు చేశారు అని చెప్తున్నారు బాబా. कहते हैं ये कथाएं आदि सब अनादि है, पुनर्जन्म लेते सुनते आए. अनादि भी कब से शुरू हुई कुछ पता नहीं. ये भी पता नहीं है कि रावण राज्य कब से शुरू होता है, उनका कोई वर्णन नहीं है. బాబా చెప్తున్నారు ఈ కథలు అనాది కాలం నుండి వింటున్నామండి అంటూ ఉంటారు. పునర్జన్మ తీసుకుంటున్నాము, భక్తి చేస్తున్నాం, కథలు వింటున్నాం. అనాది అంటే ఎప్పుడు ప్రారంభమైంది కథలు వినడం, భక్తి చేయడం, అది కూడా ఏమీ తెలియట్లేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. అలాగే రావణరాజు ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, అది కూడా ఎక్కడ వర్ణన లేదు, మనుషులకి తెలియదు. तुम कितनी सेवा करते हो, सूर्य चांद सितारे आदि तो है ही है, सतीक में भी है तो अभी भी है, उनका बदल सदल नहीं होता. तुम अब निमित्त बने हो भारत को ही फिर से अंधियारे से निकाल रोशनी में लाने. బాబా చెప్తున్నారు మీరు ఎంత సేవ చేస్తున్నారు, ఇప్పుడు బాబాతో కలిసి సేవ చేస్తున్నారు కదా. సూర్య చంద్రుడు నక్షత్రాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి, సతీయుగంలో కూడా ఉంటాయి. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ సతయుగంలో కూడా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వీటిలో ఎటువంటి మార్పు చేర్పులు అయితే జరగవు. అంటే అవి ఉండవా అనేది అలా, అంటే వాటి తిరిగే విధానంలో మార్పు చేర్పులు జరగచ్చు, కానీ అవి ఉండవేమో అనుకోకండి, సతయుగంలో కూడా ఉంటాయి. బాబా చెప్పారు కదా నదులు కూడా ఉంటాయి, ఇవే నదులు అక్కడ కూడా అని. కాకపోతే ఇక్కడ లాంటి ఇన్ని కెనాల్స్ కాలువలు అన్నీ ఉండవు అక్కడ, ఆనకట్టలు అలాగా. తర్వాత జనాలు పెరిగాక అవన్నీ మనం తయారు చేసుకుంటాం అన్నమాట. నదుల నుండి పాయలు డివైడ్ చేయటము, ఇంకా ఆనకట్టలు కట్టుకోవడం అలా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు నిమిత్తం అయ్యారు దేనికోసం, భారతదేశాన్ని మళ్ళీ అంధకారం నుండి బయటకు తీసి ప్రకాశంలో తీసుకెళ్ళడానికి మీరు నిమిత్తం అయ్యారు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ अंधियारा कहा जाता है, तुम्हारी महिमा है, तुम धरती के सितारे हो, सितारे तो चांद सूर्य भी होने चाहिए. మీ మహిమ ఉంది కదా, ధరణి యొక్క నక్షత్రాలు మీరు, నక్షత్రాలు మీరు ఉన్నారంటే సూర్యుడు చంద్రుడు కూడా ఉండాలి కదా. ఎవరు? శివ బాబా, బ్రహ్మ బాబా. ఏ హే తుమ్హారీ రూహానీ తీరత్, ఇది మీది ఆత్మిక యాత్ర. అదే పాటలో పాడారు కదా, ఏమని, హమారే తీరత్ న్యారే హే ఇస్ ధరతీకే తారే హే. మా తీర్థయాత్ర అతీతమైంది, ఈ ధరణిపై నక్షత్రాలు మేమంటే మీరే ఆ నక్షత్రాలు. సూర్యుడు చంద్రుడు శివ బాబా బ్రహ్మ బాబా కూడా ఉన్నారు కదా మీతో పాటు. ఏ హే తుమ్హారీ రూహానీ తీరత్, तुम ऐसी यात्रा पर जाती हो जहाँ से फिर इस मृत्यु लोक में नहीं आएंगे. ఇది మీది ఆత్మిక తీర్థ యాత్ర నడుస్తుంది, ఈ యాత్రలో మళ్ళీ మీరు మృత్యు లోకానికి తిరిగి రారు అని చెప్తున్నారు బాబా. अभी ये मृत्युलोक है, फिर यहाँ ही अमरलोक होगा. द्वापर से मृत्युलोक शुरू होता है. अब तुम सच्ची सच्ची अमर कथा सुन रहे हैं अमरलोक में जाने के लिए. మృత్యులోకం నుండి బయలుదేరిన మీ యాత్ర మళ్ళీ ఇక్కడే అమరలోకం వస్తుంది. ద్వాపరయుగంలో మృత్యులోకం ప్రారంభమవుతుంది, అంతవరకు మీరు అమరలోకంలోనే ఉంటారు. అమరలోకానికి వెళ్ళే యాత్ర ఇది మీది. సత్యమైన అమర కథ వింటున్నారు, అమరలోకంలో వెళ్ళడం కోసం మీరు. तुम समझते हम आत्माओं की यात्रा न्यारी है, तुम यहाँ बैठे यात्रा पर जाने का पुरुषार्थ करते हो. మీ యాత్ర అతీతమైనది, ఇక్కడ కూర్చొని యాత్రలోకి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. याद से ही तुम्हारे विकर्म विनाश होंगे. वो यात्रा पर जाते विकर्म विनाश कहाँ होते हैं. शराब की तो मनुष्य में इतनी आदत है जो छिपा कर जरूर ले जाते हैं.
బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతున్నాయి. ఇదే కదా మనం చేసే యాత్ర. ఇక్కడ కూర్చొని యాత్ర చేస్తున్నాం మనం. రోజు బాబాను స్మృతి చేస్తున్నాం. అదే లౌకిక యాత్రల్లో వెళ్తారు, తీర్థయాత్రలకి ప్రయాణం చేసి ప్రత్యేకంగా వెళ్తారు కదా. వికర్మలు ఎక్కడ వినాశనం అవుతున్నాయి చెప్పండి అక్కడ? బాబా చెప్తున్నారు, అక్కడికి వెళ్ళేకి కూడా వాళ్ళ అలవాట్లు, పాత దురలవాట్లకు వశం అవుతుంటే వికర్మలు ఎక్కడ వినాశనం అవుతాయి? సారా అలవాటు ఉన్న మనుషులు చూడండి, వాళ్ళు దాచిపెట్టుకొని సారా బాటిల్స్ పట్టుకెళ్తారు యాత్రలో వెళ్ళేటప్పుడు కూడా అని చెప్తున్నారు బాబా. आजकल तो बहुत गंदे भी होते हैं यात्रा में, है तो सब पतित ना. యాత్రల్లో వెళ్ళినప్పుడు కూడా ఈ రోజుల్లో మనుషులు చెత్తగా తయారవుతున్నారు. అందరూ పతితులు అయిపోయారు కదా అని చెప్తున్నారు బాబా. పూర్వం అయితే యాత్రా స్థానాలు పవిత్ర స్థానంగా ఉండేది. ఆ ఊరుకు ఊరే పవిత్రమైన ప్రదేశంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏం లేదు వాతావరణము అని చెప్తున్నారు బాబా. ఇంకేం వికర్మలు వినాశనం అవుతాయి ఆ యాత్రలో వెళ్ళి. जैसे ब्राह्मण पतित वैसे यात्री भी पतित. पंडे लोग यात्रा कराते पावन थोड़े, तुम तो पवित्र रहते, सच्चे ब्राह्मण तुम हो, तुम्हारी आत्मा पवित्र रहती है, याद की यात्रा से ही तुम पवित्र बनते हो, सत्व प्रधान बनना है. బాబా చెప్తున్నారు, భక్తి యాత్రలు ఎలా ఉంటాయంటే అక్కడ పూజ చేసి పూజారి బ్రాహ్మణులు పతితులుగా ఉంటారు, యాత్రికులు కూడా అలాగే పతితులే వెళ్తూ ఉంటారు. అక్కడ మార్గం చూపించే పండాలు ఉంటారు యాత్రలో, వాళ్ళు కూడా పతితులే ఉంటారు. పావనంగా ఉండే వాళ్ళు ఏమైనా ఉంటారా? కానీ ఇక్కడ మీరు పవిత్రంగా ఉంటున్నారు ఈ యాత్ర చేసేటప్పుడు. పవిత్రులు మీరు, సత్యమైన బ్రాహ్మణులు మీరు. మీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా తయారవుతున్నారు. సతోప్రధానంగా తయారవ్వాలనేది ఇక్కడ లక్ష్యం ఈ యాత్రలో. స్మృతి యాత్ర ద్వారా ఆత్మ పవిత్రం అవడమే కాదు, శరీరాన్ని కూడా పవిత్రంగా ఉంచుకుంటున్నాం కదా. కర్మల ద్వారా కూడా పవిత్రత ఆచరిస్తున్నాం. పవిత్రత యొక్క నియమం పైన ఉంటున్నాం మనం. ఇంకోవైపు అనేక జన్మల పతిత స్థితి పోవడానికి యోగం ద్వారా కూడా ఆత్మ పవిత్రంగా తయారవుతుంది. అందుకే మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు చేసే యాత్ర సత్యమైన యాత్ర. ఇతరులకు కూడా మన యాత్ర చేయిస్తాం కదా బ్రాహ్మణులు కాబట్టి. పండా మీరే అని చెప్తున్నారు బాబా. बाबा बार बार लिखते हैं, मीठे बच्चों, ये शिव बाबा ने आत्माओं को लिखा, मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन सतो प्रधान दुनिया के मालिक बन जाएंगे. बस एक ही डायरेक्शन है मुख्य. कितना सहज है, याद से ही विकर्म विनाश होंगे, याद नहीं करेंगे तो विकर्म विनाश नहीं होंगे, फिर सजा खाएंगे. బాబా ఆత్మలకి రాస్తున్నారు, మధురమైన పిల్లలారా అని. ఆత్మల్ని చూసి సంబోధిస్తున్నారు. ఏం చెప్తున్నారు? నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తారే సతో ప్రధాన ప్రపంచానికి మాలికులు అయిపోతారు. బస్ ఒక్కటే ఇది ముఖ్యమైన డైరెక్షన్. ఎంత సహజం. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు వినాశనం కావు, శిక్ష అనుభవించాలి. అప్పుడు बाबा तो कहते हैं तुम कहाँ भी जाओ कमाई कर सकते हो, उठो बैठो खाओ, सिर्फ बाप को याद करो, तुम्हारी कमाई. శివ బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సంపాదన చేసుకోవచ్చు. కూర్చుంటున్నా, లేస్తున్నా, తింటున్నా, కేవలం బాబాను జ్ఞాపకం చేసుకోవడం संपादन है. మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ बच्चों के लिए तो और ही सहज है, इसमें कोई अटेंशन आदि की बात नहीं है. బాబా చెప్తున్నారు, మీకు ఇంకా సహజం. బాబా పిల్లలకు చాలా సహజం కదా. అందులో కూడా మధుబన్లో ఉండే వాళ్ళకి ఇంకా సహజం. కూర్చున్నా, లేస్తున్నా, తింటున్నా, బాబాని జ్ఞాపకం చేసుకుంటే సంపాదన అయిపోతూ ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఇందులో ఏమీ ఎక్కువ అటెన్షన్ పెట్టే విషయం కూడా లేదు అని చెప్తున్నారు బాబా. అంటే కష్టపడే విషయం అయితే లేదు. श्रीनाथ के मंदिर में श्रीनाथ की याद में बैठते भोग लगता है तो पत्थर की मूर्ति ना, भोग भी किसको लगाना चाहिए? अधिकारी तो एक ही शिव बाबा है, सर्व का सद्गति दाता पाते पावन वो है. శ్రీనాథ మందిరంలో శ్రీనాథుని యొక్క స్మృతిలోనే కూర్చుంటారు, భోగ్ పెడతారు. అక్కడ అందరూ శ్రీనాథుని యొక్క స్మృతిలో కూర్చుంటారు. అది ఒక రాతి విగ్రహం అన్నమాట. శ్రీనాథుడు విగ్రహం
శ్రీకృష్ణుడిని శ్రీనాథుడు అనే పేరుతో అక్కడ పెడతారనమాట, నారాయణుడు. చాలా వైభవంగా పోగుంటుంది అక్కడ, నీతి వాసనలు వస్తూ ఉంటాయన్నమాట. బాబా చెప్తున్నారు, వాస్తవంగా చెప్పాలంటే భోగ్ ఎవరికి పెట్టాలి? అధికారి అయితే ఒక శివ్ బాబాయే, ఎందుకంటే సర్వుల సద్గతి दाता पतित पावन शिव बाबाए। बाप कहते मैं स्वीकार ही नहीं करता तो मेरे ऊपर दूध भी पानी वाला चढ़ाते, वो भोग लगा, ये भोग लगाते हो क्यों? मैं तो निराकार अभोक्ता हूँ, मेरी क्या पूजा करते हो? मेरे आगे भोग रखेंगे, लेकिन भक्तों ने भोग लगाया, उन्होंने बांट कर खाया। బాబా చెప్తున్నారు, నేను స్వీకరించనే కదా మీరు భోగు పెట్టిన నేను తింటానా ఏంటి? భక్తి మార్గంలో మీరు పాలు వేసి అభిషేకం చేశారు, అది కూడా నీళ్ల పాలే, నీళ్ళు కలిపేసిన పాలు వేసి అభిషేకం చేశారు, భోగు పెట్టారు. ఎందుకు? నేను నిరాకారాన్ని అభోక్తను కదా, మీరు నాకేం పూజ చేస్తారు? బిందువుని నేను, నా ఎదురుగా భోగు పెడతారు, కానీ భక్తులే మళ్ళీ పనిచేసుకొని తినేస్తారు కదా అంటున్నారు బాబా. तुम जानते हो शिव बाबा को भोग तो जरूर लगाना है, फिर बांट कर तुम खाते हो, ये जैसे किसका रिकॉर्ड रखना. మీరు తెలుసుకున్నారు, శివ బాబాకు తప్పకుండా భోగు పెట్టి తినాలి మనం. శివ బాబాకి భోగు పెడతారు తప్పకుండా, మీరు అది కలిపి అన్నింట్లో పంచుకొని మీరు తింటారు. కానీ బాబా తినరని తెలిసినప్పటికీ ఇది ఒక రికార్డ్ బాబా మీద ఉంచుకోవటం అన్నమాట. हम शिव बाबा को भोग लगाते, शिव बाबा का भंडारा है ना, जिसका भंडारा है उसको भोग जरूर लगाना पड़े. మనము శివ బాబాకి భోగ్ అర్పిస్తాము, బాబా తినరు అని తెలుసు, ఎందుకంటే శివ బాబా యొక్క బండారు కదండి. మీ ఇంట్లో కూడా శివ బాబా యొక్క బండారు, శివ బాబా ఇల్లు అనుకుంటున్నారా లేదా? శివ బాబా ఇచ్చిన సంపాదన నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనుకుంటున్నారా? లేదు కదా. వ్యాపారం అని, ఉద్యోగం అని, దేని ద్వారా వచ్చినటువంటి పైసా, ఒక పైసా అయినా అంతా బాబా ఇచ్చింది, బాబా బండార్. శివబాబా బండార్లో నుండి తింటున్నాం కాబట్టి, ఎవరి బండార్ నుండి తింటున్నామో తప్పకుండా అతనికి మనం చేసేదంతా భోగ అర్పించాలి, తయారు చేసిన పదార్థాలు చూపించాలి అతనికి. టేస్ట్ చూడండి బాబా, చూడండి బాబా, స్వీకరించండి బాబా. చేసేటప్పుడు కూడా బాబాకి చూపించాలి కదా, బాబాకి పెట్టాలి కదా మేమని ఆ తపనతో చెయ్యాలన్నమాట. బాబా ఎలాగైనా దీన్ని స్వీకరించాలి ఈరోజు, ఎందుకంటే మనం ఎంత భావన పెట్టి చేస్తామో ఆ భావన, ఆ ప్రేమ తప్పకుండా ఆ ఐటెం ద్వారా బాబాకి వెళ్తుందన్నమాట. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ రియల్గా జరిగినవి ఉన్నాయి. బాబా పిల్లల భావన ఎలా స్వీకరిస్తారు అనేది. అందుకని వండేటప్పటి నుండి కూడా ఆ భావన దానిలో కలపాలి మనం, ఆ వండే వంటలో బాబాకు పెట్టాలి అది. బల్ తుమ్ భోగ్ లగాతే ఓ ఖాతే భీ तुम बच्चे ही हो, ये ब्रह्मा खाता है, मैं नहीं खाता हूँ, बाकी वासना तो आएगी ना. बहुत अच्छा भोग बनाया है, कहने के लिए ऑर्गन्स तो है ना, ये ब्रह्मा खा सकते हैं. ये शरीर तो इनका है ना, मैं सिर्फ इनमें आकर प्रवेश करता हूँ, मुख ही काम में लाता हूँ तुम बच्चों को पतित से पावन बनाने. गोमुख भी कहते हैं ना, बराबर गो भी है. బాబా చెప్తున్నారు, భలే మీరు భోగ్ అర్పిస్తారు, తినేది కూడా పిల్లల్ని మీరే తింటారు. ఈ బ్రహ్మ తినొచ్చు, మీరు తినిపించేటప్పుడు బాబాకి భోగ్ పెట్టి, నేను తినను అని బాబా చెప్తున్నారు. వాసన అయితే వస్తుంది నాకు, చాలా మంచి భోగు తయారు చేశారని ఏదైతే తెలుస్తుంది. అది నేను చెప్పాలన్నా కూడా మళ్ళీ నాకు ఆర్గన్స్ కావాలి కదా అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ అయితే తినగలరు, శరీరం ఈంది కదా, కేవలం ఇతను నేను ప్రవేశించి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇతని ముఖము నేను ఉపయోగిస్తాను అంతే, పతితుల నుండి పావనంగా మిమ్మల్ని తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. గోముఖము అని అందుకే భక్తిలో కూడా మహిమ చేస్తారు కదా. నిజంగా గో కూడా ఇతనే, బ్రహ్మబాబా. బ్రహ్మబాబా ముఖమే గోముఖం ఉపయోగించి శివబాబా
జ్ఞానగంగా మనకి ఇస్తూ ఉన్నారు. तुम जानते इनसे ही तुम बच्चों को एडॉप्ट करते, ये माता पिता दोनों हैं, परंतु माताओं को संभाले कौन, इसलिए सरस्वती को निमित्त रखा ड्रामा प्लान अनुसार। माता गुरु की महिमा भी चाहिए ना। गुरु तो पहले नंबर में मशहूर ये है, गुरु ब्रह्मा ठीक है, जैसे बाप वैसे बच्चे। तुम ब्राह्मण भी सच्चे गुरु बनते हो, सबको सच्चा रास्ता बताते हो स्वर्ग का। బాబా చెప్తున్నారు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ బ్రహ్మ ముఖము ద్వారానే శివ బాబా మనల్ని ఎడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. అందుకని బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరు కలిసి ఏమయ్యారు, మనకి మాతా పిత. కానీ మాతలందరినీ చూసుకోవడానికి, సంభాళించడానికి ఒక స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలి కదా. ఎక్కువ సంఖ్యలో బాబా దగ్గర మాతలు కన్యలు ఉండేవారు అనమాట. వాళ్ళందరినీ సంభాళించడానికి ఒకరు స్త్రీ కావాలి కాబట్టి సరస్వతి మమ్మను నిమిత్తంగా చేశారు బాబా. డ్రామా ప్లాన్ అనుసారం మాత యొక్క మహిమ తప్పకుండా ఉంది కదా. మొదటి నంబర్ గురు మాత అవుతున్నారు. గురు బ్రహ్మ అనేది కరెక్ట్ అని చెప్తున్నారు బాబా. కాబట్టి బ్రహ్మ కూడా మాత అయ్యారు కదా. మాత మొదటి గురువు అంటే బ్రహ్మబాబా కూడా మనకి తల్లి అయ్యారు కదా, మొదటి గురువు. అందుకే గురు బ్రహ్మ అన్నారు. ఎలాంటి తండ్రి పిల్లలు కూడా అలాంటి వారే, అంటే మీరు బ్రాహ్మణులు కూడా సత్యమైన గురువు అయ్యారు అని చెప్తున్నారు బాబా. అందరికీ సత్యమైన మార్గం, స్వర్గం యొక్క మార్గం చూపిస్తున్నారు మీరు. మాస్టర్ సద్గురు మీరు కూడా కాగలరు అని చెప్తున్నారు బాబా. ఆత్మ ही मुख से रास्ता बताती कि मन मनावा मध्याजी को। बाप माँ बच्चे सब वही रास्ता बताते हैं. ఆత్మే నోటి ద్వారా మార్గం చూపిస్తుంది. మన్మన భవ మధ్యాజీ భవ అని బాబా, శివ బాబా, తల్లి బ్రహ్మ బాబా, పిల్లలు మీరు అందరూ అదే మార్గం చూపిస్తున్నారు కదా అందరికీ. బాబాను జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యలో ఉన్న మన్మనాభావం అంటే మనసు, బాబాను జ్ఞాపకం చేయండి మనసుతో. మధ్యాజీభావం అంటే మధ్యలో ఉన్న స్వర్గ వారసత్వం తీసుకోండి అని ఇదే మార్గం చూపిస్తున్నారు కదా. यहाँ तुम सम्मुख बैठे हो याद रहते, फिर घर जाते तो बहुत बच्चे भूल जाते हैं. ఇక్కడ సమ్ముఖంగా కూర్చొని వింటున్నప్పుడు బాగా గుర్తుంటుంది, నష ఎక్కుతుంది. ఇంటికి వెళ్ళిపోయాక చాలామంది పిల్లలు మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. यहाँ आनंद आता है. बाबा पास आइए. बाबा कहते सुदर्शन चक्रधारी बन, ये युक्ति बताओ कि मुक्ति धाम बाप को और वर्षे को याद करो. ఇక్కడ ఆనందం కలుగుతుంది బాబా వచ్చారు మా ఎదురుగా అని. బాబా చెప్తున్నా స్వదర్శన చక్రధారిగా తారే ఈ యుక్తి చెప్పండి అందరికీ. ముక్తిధామం, బాబా మరియు వారసత్వం, ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అనే యుక్తి అందరికీ వినిపించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, आपस में एक दो को व बाप को यथार्थ रिकॉर्ड देना है. పరస్పరం ఒకరికొకరు మరియు బాబాకు యథార్థమైన గౌరవం ఇవ్వాలి. बाप बल अभोक्ता है, लेकिन जिसके भंडारे से पालना होती है उसको पहले स्वीकार जरूर कराना है. బాబా భలే అభోక్తయే అయినా కానీ ఎవరి బండార నుండి పాలన జరుగుతుందో, తింటున్నామో, అతనికి ముందుగా మనం తప్పకుండా అర్పించాలి. మనం తినే పదార్థాలే కాదు, వస్తువు, వాహనము, ఏదైనా బాబాకు ముందు చూపిస్తాం కదా. చిన్నప్పుడు మాకు ఇంట్లో చెప్పేవారు, బట్టలు కొనాలి అన్న బాబాకు చెప్పండి, బాబాని అడగండి, బాబా కొనమంటే మేము కొంటాము అని. కొన్న తర్వాత కూడా ముందు బాబా దగ్గర పెట్టి బాబాకు చెప్పి వేసుకునేవాళ్ళం. బాబా ఇచ్చిన బట్టలు వేసుకున్నాము.
అలా ఏంటంటే అంటే బాబాకు చెప్పడం, ఇది తీసుకుందాం, ఇది వేసుకుంటున్నాం. ఇంకా రోజు వండే మనం తినే పదార్థాలైతే తప్పకుండా బాబాకు అర్పించాలి. పరస్పరం ఒకరికొకరు మరియు బాబాకు యథార్థమైన గౌరవం ఇవ్వాలి. బాబా బలి అభోక్తయే కానీ ఎవరి బండారా నుండి మీ పాలన జరుగుతుందో తింటున్నారో అతనికి తప్పకుండా ముందు అర్పించాలి. సెకండ్ పాయింట్, పూజనీ బన్నీకి లే ఖుదాయి ఖిద్మత్గార్ బన్నా హై. పూజనీయులుగా తయారవడం కోసం ఈశ్వరీయ సేవాదారిగా తయారవ్వాలి. బాప్ కే సాత్ సేవ మీ మదద్గార్ బన్నా హై. పూజనీయులు కావడానికి ఏం చేయాలి? ఈశ్వరీయ సేవాదారిగా తయారవ్వాలి. బాబాతో పాటు సేవలో సహయోగిగా ఉండాలి. జబ్ ఆత్మ और శరీर दोनों पावन होंगे तब पूजा होगी. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండు పావనంగా అయిపోతాయో మీవి అప్పుడు పూజ అనేది జరుగుతుంది. वरदान, स्वयं को जिम्मेवार समझकर हर कर्म यथार्थ विधि से करने वाले संपूर्ण सिद्धि स्वरूप भव. స్వయాన్ని బాధ్యతగా అనుకుంటూ కర్మను యథార్థ విధి ద్వారా చేసేటటువంటి ప్రతి కర్మను యథార్థమైన విధి ద్వారా చేసేటటువంటి సంపూర్ణ సిద్ధి స్వరూపంగా కండి. స్వయంకు జిమ్మేవార్ సమస్కర్ హర్ కర్మ యథార్థ విధి సే కర్నే వాలే సంపూర్ణ సిద్ధి స్వరూప్ భవ. స్వయాన్ని బాధ్యతగా అనుకుంటూ ప్రతి కర్మను యథార్థ విధి ద్వారా చేసేటటువంటి సంపూర్ణ సిద్ధి స్వరూపంగా కండి. इस समय आप संगमी की श्रेष्ठ आत्माओं का हर श्रेष्ठ कर्म सारे कल्प के लिए विधान बन रहा है. ఈ సమయంలో సంగమికి శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తం కల్పం కోసం ఒక విధానముగా తయారవుతుంది. విధానము, పద్ధతిగా తయారవుతుంది. మీది ఒక ఏమంటారు, ఒక లాగా తయారవుతుంది మీరు చేసే ప్రతి కర్మ. ఈ సమయంలో సంగమికి శ్రేష్ఠ ఆత్మలేక మీ ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తం కల్పం కోసం ఒక విధానముగా తయారవుతుంది. తో స్వయంకు విధాన్కి రచయిత సమస్కర్ హర్ కర్మ కరో. కాబట్టి స్వయాన్ని విధానం యొక్క రచయిత అనుకుంటూ ప్రతి కర్మ చేయండి. నా నుండే విధానం తయారవుతుంది అనేది గుర్తుపెట్టుకొని ప్రతి కర్మ చేయండి. కరెక్ట్గా ఉండాలి ప్రతి కర్మ. ఎందుకంటే మొత్తం కల్పానికి అందరూ ఫాలో అయ్యే ఒక విధానంగా తయారైపోతుంది నేనేం చేస్తే అది. ఇస్తే అల్బేలపని స్వతः సమాప్తి అవుతాయి. అప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, మనం చేసే ప్రతి కర్మలో అశ్రద్ధ సమాప్తి అయిపోతుంది. కానీ ఎలుగోలా జరగని అయిపోతుంది అనే అశ్రద్ధ సమాప్తి అయిపోతుంది. పర్ఫెక్షన్ రావాలి అని ఒక అటెన్షన్ ఉంటుంది అన్నమాట మనకి. संगम एक पर हम विधान के रचयिता जिम्मेवार आत्मा है. इस निश्चय से हर कर्म करो तो यथार्थ विधि से किए हुए कर्म के संपूर्ण सिद्धि अवश्य प्राप्त होगी. సంగమ యుగంలో మేము విధానాన్ని తయారు చేసే రచయితలము. బాధ్యత కలిగిన ఆత్మ నేను అని ఇదే నిశ్చయంలో ఉంటూ ప్రతి కర్మ చేసినట్లయితే యథార్థమైన విధి ఉపయోగించి చేసే ప్రతి కర్మ సంపూర్ణ సిద్ధి తప్పకుండా లభిస్తుంది. అందులో స్లోగన్, సర్వశక్తిమాన్ బాప్ సాతో తో మాయా పేపర్ టైగర్ బన్ జాయేగి. సర్వశక్తివంతుడు బాబా మన తోడు ఉన్నట్లయితే మాయా పేపర్ టైగర్గా తయారైపోతుంది. సర్వశక్తివంతుడు బాబా మన తోడు ఉన్నట్లయితే మాయ పేపర్ పులిగా తయారైపోతుంది. అచ్చా, బాబా ఈరోజు స్వధర్మం శాంతి గుర్తు చేస్తున్నారు. ఓం శాంతి అని చెప్పేటప్పుడు ప్రేమతో శాంతి స్వధర్మాన్ని గుర్తుంచుకుంటూ ఆ స్వరూపంలో మనం ఉన్నట్టు అనుభవం చేసుకుంటూ శాంతి స్వధర్మంలో శాంతి చెప్తాం ఓం శాంతి అని. అలాగే ఎవరైనా మనకు ఓం శాంతి చెప్పినా అంతే ప్రేమతో రెస్పాండ్ ఇవ్వాలి. అంతేకాని ఓం శాంతి అనే పదానికే డిస్రిగార్డ్ జరగకూడదు. ఓం శాంతి అని నోటి నుండి పలుకుతున్నా కానీ లోపల ఏదో టెన్షన్తో ఉన్నా అలా లేకుండా గమనిక పెట్టుకోండి. ఆ స్వరూపంలో స్థితిలో పలకడము అనేది అని చెప్తున్నారు బాబా. ఇంకా భోగ్ అర్పించడం ద్వారా బాబాకు మన గౌరవం, మనకు బాబా మీద ఉన్న రిగార్డు వ్యక్తం చేసి చూపించాలి.
ఈ భోగి ఎందుకు, ఇన్ని రకాలు చెయ్యాలా, ఈ భోగు పెట్టాలా, అలా కాదు. భోగు కూడా భోగు అసలు ముఖ్యంగా బాబా మీద భావన చూపించటానికి ప్రక్రియ. మనకేదైనా సమస్య పరిస్థితి ఉన్నా కూడా భోగు పెట్టి బాబాకు వివరిస్తే అది బాగా ప్రభావం పడుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా మన పని జరగాలి వాళ్ళ రికమెండేషన్తో అంటే ఏం చేస్తాము, కొంతమంది వాళ్ళని భోజనానికి పిలుస్తారు, భోజనం ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి భోజనం పెట్టిస్తారు. ఎందుకంటే భోజనానికి పిలిచి భోజనం పెడుతూ వాళ్లకు మన విషయాలన్నీ తెలియచేయడం ద్వారా వీళ్ళు సహయోగులు అవుతారని అనిపించినప్పుడు వాళ్ళు మన బాధ్యత తీసుకోవడం, మన విషయాన్ని అర్థం చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఎవరికైనా మన కష్టం తీరాలి అంటే వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ ద్వారా పని జరగాలంటే ఎలాగా మనం చేయించుకుంటాము. అలాగా బాబా కూడా మన కష్టము నష్టము తెలియచేయాలి, మన సమాచారాలు పెట్టాలి అంటే భోగు పెట్టి బాబా దగ్గర సమాచారం పెట్టడం వలన ఆ క్లోజ్నెస్, బాబాతో మనం సమాచారం పుచ్చుకున్నప్పుడు క్లోజ్నెస్ కూడా అనుభవం అవుతుందన్నమాట. ఇది ఒక రికార్డ్ ఇవ్వడం, బాబా బండారు నుండి తింటున్నాం కదా, బాబాకి ప్రతిదీ చూపించి చెప్పి తింటే మంచిది. అది మన మనసు మీద కూడా మంచి ప్రభావం పడుతుంది. భక్తిలో కూడా భోగు పెడతారు కానీ అక్కడ అక్కడ కూడా చాలా ప్రభావం, ప్రసాదం యొక్క ప్రభావం చాలానే ఉంటుంది, వైబ్రేషన్స్ వాటి ప్రభావం. కానీ డైరెక్ట్ బాబా స్వీకరించారు కదా అక్కడ. ఇక్కడైతే డైరెక్ట్గా పిల్లల రూపంలో మనం బాబాకు పెడుతున్నాం, బాబా స్వీకరిస్తారు. స్వీకరించటం అంటే నేను అభోక్త కదా, తినలేను, వాసన అయితే తెలుస్తుంటుంది, మంచి బాగా భోగు తయారు చేశారు అనేది అయితే అర్థమవుతూ ఉంటుంది అన్నారు బాబా. తినడం అయితే బ్రహ్మ బాబా తింటారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, బాబా సేవలో తప్పకుండా సహయోగి అవ్వాలి, పూజలుగా అవ్వాలంటే. ఎవరు సహయోగి అయ్యారో వాళ్ళదే శాలిగ్రామ రూపంలో పూజ జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఆత్మ శరీరం రెండు పవిత్రం అయిపోతే పూజ శరీరాలు దొరుకుతున్నాయి మీకు, దేవీ దేవతలు, పూజ దేవీ దేవతలు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. సేవ ద్వారానే అలా కాగలరు. ఇంకా ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, బాబాతో పాటు మీరు కూడా గురువు అయ్యి అందరికీ మార్గం చూపించాలి, స్వర్గం యొక్క మార్గం. మన్మనభవ మధ్యాజిభవ అని, ఇంకా ముక్తిధామం ఇంటిని బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని, ఇలా మనం అందరికీ మార్గం చూపించాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, వరదానంలో బాబా చాలా చక్కటి విషయం చెప్పారు. మీరు ఏది ప్రతి కర్మ ఎలా ఆచరించి ఎలా చేస్తారో అది ఒక విధానముగా తయారైపోతుంది ప్రపంచానికి. మొత్తం కల్పం కోసం ఒక విధానం తయారైపోతుంది. అందుకని ఇది గుర్తుపెట్టుకొని నేను ఏ కర్మ చేస్తున్నానో అది ఒక విధానం అయిపోతుంది, ఇంత పెద్ద బాధ్యత నా పైన ఉంది అని గుర్తుంచుకుని చేసినట్లయితే ప్రతి కర్మ కూడా క్లీన్గా, పవిత్రంగా, శ్రేష్టంగా జరుగుతుంది మన ద్వారా. అశ్రద్ధ సమాప్తి అయిపోతుంది. ఎలాగోలాగా పని చేసి చూపించేస్తే చాలులే, ఎలాగోలాగా పని అయిపోతే చాలు అనేది పోయి ఈ పనిని చక్కని రీతిలో జరగడం కోసం ఎలా చేయాలి అని అటువంటి మనస్ఫూర్తిగా పనులు అనేది మీ ద్వారా జరుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, యథార్థమైన విధి ప్రకారంగా కర్మ జరగడం వలన ఈ జన్మలో మీకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా దొరుకుతుంది. సక్సెస్, సిద్ధి అంటే సఫలత, సంపూర్ణ సిద్ధి తప్పకుండా దొరుకుతుంది. భవిష్యత్తు జన్మల్లో అనేక జన్మలకు, యుగాలకు, కల్పం వరకు విధానం తయారైపోతుంది. అది ఫ్యూచర్ విషయం. ప్రజెంట్ కూడా ఏమవుతుంది, సంపూర్ణ సిద్ధి మీ ఎదురుగా వస్తుంది. స్లోగన్ బాబా ఏం చెప్పారు, సర్వశక్తివంతుడు బాబా తోడు అనుభవం చేసుకుంటే మాయా ఒక పేపర్ టైగర్లా అనిపిస్తుంది మనకి. అచ్చా, వంశ
सेवा चलो करें, हम देते चले सकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। भर दे हम शुभ संकल्पों से, भर दे हम शुभ संकल्पों से धरती और आकाश। मनसा सेवा चलो करें, हम देते चले सकाश। पवित्रता का सूर्य बने सुख दे, किरणें बिखरा कर। पवित्रता का सूर्य बने सुख दे, किरणें बिखरा कर। प्रेम के सागर बनकर भर दे खाली मन की गागर। ओ प्रेम के सागर बनकर भर दे खाली मन की गागर। हृदय की शुभ भावना सब आए प्रभु के पास। भर दे हम शुभ संकल्पों से, भर दे हम शुभ